హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అలా చేయడం వల్ల నా వీడియోస్ అనేది మీ వరకు రీచ్ అయితే, అంతేకాకుండా మరికొంతమంది చూడడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే పాప నామకరణం గురించి. ఇది ఇప్పుడు తీసింది కాదండి, చాలా రోజులైంది. ఆగస్టు 11న చేయించాము పాపకి నామకరణం అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు పోస్ట్ చేయలేదంటే, ఇక్కడ కడప నుంచి మదనపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది కదా. పాపకి సెట్ అవ్వక కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయి కొంచెం పాపకి ఇబ్బందిగా ఉండి మళ్ళీ ఒక గృహప్రవేశానికి వెళ్ళి అలా చేయడం అవ్వలేదు ఈ వీడియో పోస్ట్ చేయడము. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. గ్రాండ్గా అయితే చేయట్లేదండి, ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే పిలుచుకున్నాము. మా అమ్మ వాళ్ళ సైడు, మా అత్త వాళ్ళ సైడు, మా అక్క వాళ్ళని అంతే పిలిచాము. ఇంకెవరినైతే ఎక్కువగా పిలవలేదండి. గుళ్ళో వెళ్ళి చేంజ్ చేసుకున్నాము. ఆడపిల్లన తర్వాత ఇంకా ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం గ్రాండ్గా చేద్దామని చెప్పి ఇప్పుడు కొంచెం సింపుల్గా చేసేసాము. ఎవరు లేకుండా మా రిలేటివ్స్ వరకు మాత్రమే పిలుచుకొని. అంతేకాకుండా పాపకి నామకరణానికి వెళ్ళేటప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయిపోయిందండి. ఎందుకంటే అర్లీ మార్నింగే లేవాల్సి వచ్చింది. అంతేకాక మేము 2 అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో పాపకి స్నానం చేయించలేక కొంచెం ఇబ్బంది పడ్డాము. అంతేకాకుండా మాకు బస్ అనేది కరెక్ట్గా టయానికి రీచ్ అవ్వలేదు, దొరకలేదు. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వెళ్ళాము. ఆ రోజు అభిషేకం అయితే మిస్ అయిపోయిందండి. మేము పోయే టయానికి టైం అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే వచ్చి చేయించుకోమని చెప్పాడు స్వామి. సర్లే ఇంకేం చేయలేం కదా అని చెప్పి నామకరణం అయితే స్టార్ట్ చేసేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు కదా అని చేయించుకున్నాము. ఆ రోజు అయితే కొంచెం చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండింది, పాప ఉండలేదు, అస్సలు ఏడుస్తుంది. పాపకు తీసుకున్న గౌన్ కానీ ఏది వేయలేదండి. కాటన్ది అయితే కొత్తదైతే తీసుకొని వేసాము. పాపకి నామకరణానికి తీసుకున్న డ్రెస్ కూడా వేయలేదండి. ఆ రోజైతే మేము చాలా ఏడ్చేస్తుందండి. ఆ ఉడకకి అందుకు ఆ ఫ్రాక్ వేసిన మళ్ళీ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువగా ఏడుస్తుందని చెప్పి పాపకు తీసుకున్న జ్యువెలరీ కానీ గౌన్ కానీ అసలు ఏది వేయలేదు. మాకైతే చాలా బాధ అనిపించింది. కాకపోతే మేము చేసిన మిస్టేక్స్ అనేది ఎవ్వరు చేయకూడదండి. నామకరణం ఉన్నప్పుడు మనం ఏదైనా ముందుగా వెళ్ళి అక్కడికి ఉంటేనే బాగుంటుంది. ఇంట్లో చేయించుకునేటట్లయితే ఏ ప్రాబ్లం లేదు. గుళ్ళో అన్నప్పుడు మనం ముందుగా వెళ్ళి అక్కడ స్టే చేస్తేనే బాగుంటుంది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మా మిస్టేక్ ఏం లేదండి. మేమైతే ఫస్ట్ వెళ్ళి అడిగాము అక్కడ గుళ్ళో, ఒకరోజు ముందే రావాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా అని చెప్పి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రోజుకి వచ్చినా కూడా మేము చేసేస్తాము, ఏం లేదు, ముందే రావాల్సిన అవసరం లేదని చెప్పారు. అందుకని చెప్పి మేము కడప నుంచి మదనపల్లికి అత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. 5th మంత్లో నిర్ధార చేద్దామని చెప్పి చేసి వచ్చేటప్పుడు చేయించుకుందాం అనుకున్నాము. అందుకు ఆ రోజైతే చేయించాము. మేము వచ్చే టయానికి అభిషేకం కూడా టైం అయిపోయింది. నెక్స్ట్ డే చేయించుకోమన్నారు. ఇంక మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నామంటే, ఆ రోజైతే రోజు బాగుండింది, మళ్ళీ రోజు బాగాలేదు. ఫస్ట్ నామకరణం అయితే చేంజ్ చేసుకుందాము, అభిషేకం కావాలంటే మళ్ళైనా చేయించుకోవచ్చు అని చెప్పి ఆ రోజైతే చేంజ్ చేసుకున్నామండి సింపుల్గా. మాకైతే చాలా బాధ అనిపించిందండి. తీసుకున్న ఫ్రాక్ కూడా వేయలేకపోయాము. నామకరణం అనేది కూడా కొంచెం డిసప్పాయింటెడ్గా అయిపోయింది. కానీ ఎవరైనా బేబీ పుట్టిన 11 డేస్ కానీ 21 డేస్ 3 months లోపు నామకరణం అనేది అయిపోతే బాగుంటుంది. మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి మేము 5th మంత్లో చేసాము. శ్రావణ మాసము, అది కూడా ఆ రోజు 11వ తేదీ చాలా బాగుండింది ముహూర్తము. అందుకని చెప్పి ఆ రోజు చేయించాము. కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా పాప అయితే చాలా ఇబ్బంది పడిపోయింది ఆ రోజు మాత్రము. అందుకే మేము ఫ్రాక్ కూడా వేయలేదని మేము అదే చాలా ఫీల్ అయ్యాము. పాప పడుకోనింది. స్వామి ఇంకా లేచి కూర్చోబెట్టుకోండి, పడుకోండి చేయకూడదని చెప్పి పాపకి బొట్టు పెట్టాలని చెప్పి లేపమని చెప్పాడు. అలా లేపి కూర్చోబెట్టుకున్నప్పుడు కొంచెం ఏడ్చింది. ఈ వీడియో తీయడానికి కూడా ఎవరికి రాలేదు. మేము అన్నీ అనుకున్నాము, ఏది అవ్వలేదండి. ఆ వీడియో కూడా మా సిస్టర్ తీశారు, తనకు వచ్చినట్లు కొంచెము. ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మీ ఆశీస్సులని మా పాపకి అందుతాయని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మాకు స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే మా పాప నామకరణం అనేది కంప్లీట్ చేసుకున్నాము. మా పాపకి తీసుకున్న ఫ్రాక్ కానీ చైన్ కానీ అన్ని వీడియోలే పోస్ట్ చేస్తాను, ఫొటోస్ అనేది ఒకసారి చూసేయండి.
ఏడుస్తుందని చెప్పి ఇంకా మేము హనీ నిప్పలైతే పాపకి నోట్లో పెట్టాము. కొంచెమన్నా ఏడుపు ఆపుతుందని చెప్పి. ఈ విధంగా అయితే నామకరణం మేము కంప్లీట్ చేసేసాము. స్వామి పేరు చెప్పమని చెప్పారు కదా, అందుకని చెప్పి చెప్పేటప్పుడు అలా క్లాత్ అనేది వేస్తారు. అలా పేరు పెట్టిన తర్వాత 3 సార్లు చెవిలో చెప్పమని చెప్పిన తర్వాత అక్షింతలేసి ఆశీర్వదించాము. దాని తర్వాత పాపకి నాకించమన్నారు, నాకిస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాపకు తీసుకున్న గౌను జ్యువెలరీ అనేది పోస్ట్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ.